నీట్ సహా పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చట్టం తీసుకురాబోతోంది. లీకేజీలతో ఉద్యమించిన విద్యాలోకాన్ని శాంతింపజేసేందుకు లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకి పుట్టించేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుది రూపునిచ్చి పేపర్ లీకేజీ నిరోధక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది చట్టపరంగా రూపొందితే తప్పు చేసిన వారికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా పడుతుంది. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రతిష్టాత్మక నీట్ వంటి కీలక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థి లోకాన్ని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది. 50 రోజులకు పైగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగిన ఉద్యమం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సొచ్చింది. అయితే ఈ పేపర్ లీకేజీ సమస్యలు ఒక్క కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరీక్షలకే పరిమితం కాలేదు. అనేక రాష్ట్రాల్లో ఇలాంటివి వెలుగు చూశాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా ప్రశ్నపత్రాల లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పలుమార్లు చెప్పారు. కొత్త సాంకేతిక టెక్నాలజీ ద్వారా పరీక్షల భద్రతను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం సహా సాంకేతిక సంస్కరణలు, దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులపై సిఫార్సులు చేసేందుకు నందన్ నీలేఖని ఆధ్వర్యంలో 6 సభ్యులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. నందన్ నీలేఖని ఐటీ రంగంలో ప్రఖ్యాతుడు మాత్రమే కాదు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలు కోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. మరోవైపు కేంద్ర విద్యాశాఖలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. పరీక్షల అక్రమాలపై కేంద్రం ఇప్పటికే పాలనాపరమైన చర్యలు ప్రారంభించింది. ఎన్టీఏలో 47 మంది అధికారులను తొలగించారు. పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు, ఔట్సోర్సింగ్ వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతిక భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును, యాంటీ పేపర్ లీక్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. ఈ కీలక బిల్లును ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభ ముందుంచారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ ప్రారంభించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇవి క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని, వీటిని అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నామని సభకు వివరించారు. ఈ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని జితేంద్ర సింగ్ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక అంశాలను పరిశీలిస్తే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టేవి. కానీ ఇకపై ఇలాంటి అక్రమాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేసేందుకు గరిష్ట గడువు ఉండేది కాదు. కొత్త బిల్లు ప్రకారం 2 నెలల్లోనే విచారణ పూర్తి చేయడం తప్పనిసరి. కేసుల విచారణ కోసం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. రోజువారీ విచారణలో భాగంగా కేసులను మరింత వేగంగా పరిష్కరించనున్నారు. కేసు నమోదయ్యాక 3 నెలల్లో తీర్పును వెలువరించాలి. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు 30 రోజుల గడువు నిర్ణయించారు. అప్పీల్పై కూడా 90 రోజుల్లోనే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొత్త బిల్లులో దానిని గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటివరకు గరిష్టంగా 10 లక్షలుగా ఉన్న జరిమానా నూతన చట్టంలో 10 కోట్లకు పెరగనుంది. Where there is a mafia gang found, there is a nexus found, as we have experienced. I am not accusing any government, not finding fault. As I said right in the beginning, it is a malaise, it is an issue which is being faced by almost every state and UT of this
country, regardless of whichever party in power. It is happening in Punjab, it is happening in Karnataka also, whether we name those states or not. So organized crime, that is examination authority or service provider institution, whatever, in that case the imprisonment earlier was 5 to 10 years, it's been increased to 7 to 10 years, and the fine was earlier up to 1 crore, it is now proposed to be increased to 10 crore. और सबसे महत्वपूर्ण बात जिसका प्रधानमंत्री जी ने वीडियो के माध्यम से जिक्र भी किया, to ensure speedy justice, we will have special fast-track courts established only for the cases dealing with unfair means in examinations. और चाहे वो स्पेशल टास्क फोर्स हो, चाहे वो सेंट्रल जैसी, because this bill and the earlier bill also entitles the government or the authorizes the government to pass this on to any central agency. పేపర్ లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రధాని కనీసం స్పందించలేదని ఆరోపించింది. కాగా ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నో ఎంట్రన్స్ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. 2009, 2011లో ఎన్నో పేపర్ లీక్స్, 2010లో యూపీలో బీఈడీ పేపర్ లీక్, 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ లీక్, తమిళనాడులో పీఎస్సీ పేపర్ లీక్ జరిగాయి. క్రమంగా ఇవి వ్యవస్థీకృత నేరాలుగా మారాయి. వీటిని అరికట్టేందుకు 1992, 2010లో కొన్ని ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి ఎందుకు ఫలించలేదో ఆనాటి పాలకులే చెప్పాలని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు అనేది విద్యార్థులు, యువత పట్ల మోడీ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇది భారత పార్లమెంటు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు.